శ్రీ గురుభ్యో నమ. చంద్రభాగా తరంగాలు. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. ఆలకిస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఇవి ఒకరి అనుభవాన్ని పురస్కరించుకొని మరొకరు పొందే అవగాహనకు చెందినవి. అనుభవిస్తేనే గాని కొన్ని విషయాలు అర్థం కావు. ఇవి తన స్వానుభవాన్ని ఆధారంగా చేసుకుని అనుభూతిని పొందే ఆచరణకు సంబంధించినవి. అనుభవం ద్వారా అనుభూతిగా మిగిలే విషయాలు మళ్ళీ రెండు విధాలు. ఒకటి, అనుభవించిన అనుభవాన్ని తెలియజేసేవి. రెండు, వ్యక్తం చేయను వీలు పడక అవ్యక్తానుభూతిగా మిగిలేవి. మొదటిదైన వ్యక్తానుభూతి మనసుకు సంబంధించినది. రెండవదైన అవ్యక్తానుభూతి మనోబుద్ధులకు అతీతమైనది. మనసు నుండి పొందే సుఖము దుఃఖమిశ్రితము. మనోవలయంలో పరిభ్రమించే మానవుడు నిరంతరము భయాందోళనలకు లోనై ఉంటాడు. ఒక్కొక్కసారి సరిచేయుటకు వీలు లేనంతగా మనసును పాడు చేసుకుంటాడు. అట్టి విపత్కర సంఘటనల్లో, భయానక సన్నివేశాలలో తన హృదయం నుండి బయలుదేరే అభ్యర్థనను రహస్యంగా తనలోనున్న భగవంతునికి తెలియజేస్తాడు. తన జీవిత రహస్యాలను సత్యదేవుని ఎదుట ఉంచి క్షమాభిక్ష కోరుతాడు. తన దుఃఖాలను రూపమాపమని ప్రార్థిస్తాడు. తన ఫిర్యాదులను ఆలకించమని మొరపెట్టుకుంటాడు. తన కోర్కెలను తీర్చమని ప్రాధేయపడతాడు. తన నుండి మెదిలే ఈ అభ్యర్థనలు ఇతరులకు కనిపించవు. తనలో కదిలే ఈ ప్రార్థనలు ఇతరులకు వినిపించవు. తాను మౌన భాషలో భగవంతునితో ముచ్చటిస్తాడు. నిశ్శబ్ద నివేదికను సమర్పించుకుంటాడు. అవి భగవంతునికి ఎలా వినబడతాయి? చక్కగా వినపడతాయి. ఆంతర్య అలికిడిని తానొక్కడే వినగలడు. ఆంతర్యంలో పరమాత్మ ఆలకిస్తున్నప్పుడు వినే తాను వినిపించే వానికన్నా అన్యంగా లేదు కదా. అవును, తాను ప్రాణానికి ప్రాణంగా, మనస్సుకు మనసుగా, కంటికి కన్నుగా, చెవికి చెవిగా ప్రతి శరీరంలో ఉన్నాడు. శారీరక మనోబుద్ధులు వ్యక్తమవుతాయి. వ్యక్తమయ్యే సంఘాతాన్ని గ్రహించే తాను అవ్యక్త చైతన్యం. మనోవ్యక్త విషయాల్ని చైతన్యం చెంత ఉంచవచ్చు, కానీ చైతన్యమును చైతన్య స్థాయిలోనే అనుభవించి అనుభూతి పొందాలి. పొందిన అనుభూతి మనసు ద్వారా వ్యక్తం కాదు గనుక అవ్యక్తానుభూతిగా నిలిచిపోతుంది. అట్టి అవ్యక్త చైతన్యంలో సదా రమిస్తూ ప్రాపంచిక విషయ ప్రపంచానికి అతీతంగా నిలిచి జీవించే ఆత్మజ్ఞానులు మహాత్ములు. అట్టివారిలో ప్రథమ శ్రేణికి చెందిన యోగి పుంగవులు, నిరంతరం అద్వైతానుభూతిలో ఓలలాడే యతివరేణ్యులు శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు. పరతత్వమును పాణిగ్రహణం చేసిన పరమహంస. శబ్దానికి మనోతరంగ చలనానికి ఎంతో సన్నిహిత సంబంధం ఉన్నది. కొన్ని శబ్దాలు చెవిని పడగానే మనసులో సంకల్పాలు ప్రత్యేక కోణంలో పయనిస్తాయి. హృదయంలో స్పందన కలుగుతుంది. కావేరి అనుడి పదము వినపడగానే ప్రతి హిందువులో ఒక సంచలనం ఏర్పడుతుంది. కావేరి పుణ్యనది బ్రహ్మగిరి కొండల్లో బయలుదేరి 500 మైళ్ళు పయనించి బంగాళాఖాతంలో కలుస్తున్నది. కావేరిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. కావేరి పవిత్ర నదీ తీరంలోనే మహాజ్ఞాని శ్రీ జ్ఞాన సంబంధుల వారు అవతరించారు. ఆ పుణ్యతీర్థ సన్నిధిలో ఆసీనుడై కంబన్ మహాశయుడు రామాయణ రచన సాగించాడు. ఆ పుణ్యస్థలిలో చరించి త్యాగరాజస్వామి కీర్తనలు గానం చేసి తరించాడు. తిరుచునాపల్లి జిల్లాలో నెరూరు అనే గ్రామం కావేరీ నది సమీపమున ఉన్నది. ఆ గ్రామ పొలిమేరలలో అత్యద్భుత ప్రకృతి శోభలీను ప్రదేశం ఉంది. ఆ వనప్రదేశ మధ్యమున సమాధి నిమగ్నుడైన జ్ఞానివలే చలనరహితయై దేవాలయము దర్శనమిస్తుంది. అందు ప్రవేశించగా శివలింగ దర్శనము, దాని వెనుక బిల్వవృక్షము, దాని ఛాయలో మృత్తికలింగము దర్శనమిస్తాయి. ఆ పవిత్ర సన్నిధానమే జీవన్ముక్తులైన సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారి సమాధి ప్రదేశము. యాత్రికులు అసంఖ్యాకంగా వచ్చి సమాధిని దర్శించి వెళ్తుంటారు. భక్తులు అత్యంత శ్రద్ధాభక్తులతో సేవ చేసి వెళ్తుంటారు. యతిపుంగవులు ఏతించి దర్శించి కొంతకాలమచ్చట సాధన కొనసాగిస్తుంటారు. శృంగేరి మఠాధిపతి అయిన స్వర్గీయ నృసింహభారతి శంకరాచార్యుల వారు సదాశివ బ్రహ్మేంద్రుల వారి పవిత్ర సమాధి సన్నిధానమును తిలకించి తన్మయతలో 50 శ్లోకాలు శ్రీవారిని స్తుతిస్తూ రచించారు. సదాశివ బ్రహ్మేంద్రుల వారు ఆత్మజ్ఞానులైన పూర్ణ పురుషులు, శుద్ధ పరాత్పరులు, ముక్త పురుషులు, ఆనంద శిఖరాలను అధిరోహించారు, వేదాంత సత్యస్వరూపమైన వారు అని శ్రీ నృసింహభారతి స్తుతించారు. మోక్ష సోమసుందర అవధాని అనే బ్రాహ్మణుడు ఆంధ్ర ప్రాంతం నుండి కదిలి కుంభకోణం సమీపంలో నివాసమేర్పరచుకొని స్థిరపడిపోయారు. ఆయన భార్య పార్వతమ్మ. అవధాని గొప్ప పండితుడు.
రామకృష్ణాదులను భక్తి చేస్తుండేవాడు. పార్వతమ్మ ఆదర్శ గృహిణి, శివభక్తురాలు. నిరంతరం శివారాధనలో తన బ్రతుకు ధన్యత చేసుకుంటూ జీవిస్తుండేది. నిత్యతృప్తులైన ఆ దంపతులలో ఒక నిరాశ చోటు చేసుకుని ఉండేది. భగవానుడు తమకు సంతానం అనుగ్రహించలేదని వ్యధ చెందేవారు. తమ అభీష్టమును తెలియజేయుచు భగవంతుని ప్రార్థనలు చేసేవారు, పూజలు సాగించేవారు. భక్తుల మొర భగవంతుడు ఆలకించుకుంటే మరెవరు ఆలకిస్తాడు? ఇంకెవరు ఆదుకుంటారు? కొంతకాలానికి వారికి ఒక పుత్రరత్నం కలిగాడు. ముద్దులకు ఆ బాలునికి తమ ఇష్టదైవముల నామములు కలిసి వచ్చు విధంగా శివరామకృష్ణ అని నామకరణం చేశారు. దినదిన ప్రవర్ధమానమవుతున్న శివరామకృష్ణలో వింత ప్రవర్తన కనిపించేది. సదా అంతర్ముఖ వృత్తిలో ఉండేవాడు. ధ్యానమగ్నుడై కనిపించేవాడు. సకల శాస్త్రాలను ఆపోషించి అందులోని తాత్విక రహస్యాలను జీర్ణించుకున్నాడు. సునిశిత ప్రజ్ఞా విశేషముతో చూచువారి మనస్సులను అమాంతంగా ఆకర్షించేవాడు. శివరామకృష్ణకు యుక్త వయసు వచ్చింది. అతనిలో రగులుకుంటున్న వైరాగ్య జ్వాల తీవ్ర రూపాన్ని దాల్చింది. భయంకర దావాగ్నిలా ఏర్పడింది. సంసారిక వ్యామోహాన్ని దహింపజేసేందుకు సిద్ధంగా ఉంది. భగవంతుని పొందుటకే మానవ జన్మ ప్రాప్తించినదనియు, సన్యాసాశ్రమ స్వీకారం ద్వారా భగవంతుని సాధించుట సులభ సాధ్యమనియు, అది కూడా బ్రహ్మచర్యాశ్రమం నుండే సన్యసించుట ఉత్తమమనియు అభిప్రాయపడ్డాడు. గృహస్థ జీవన మాధుర్యాన్ని రుచిచూచుటకు అంగీకరించని అతని అంతఃకరణ సన్యాసాశ్రమ స్వీకారానికి ఉరకల వేయసాగింది. తనయునిలో కలిగే పరిణామాన్ని తల్లిదండ్రులు గ్రహించారు. వివాహ నిశ్చయమై ఈ సమస్యను పరిష్కరించగలదని నిర్ణయించారు. వివాహ విషయమై కుమారునితో ప్రస్తావించారు. శివరామకృష్ణ తల్లిదండ్రులకు నమస్కరించి తనకు వివాహాది విషయాలలో ఆసక్తి లేదని, భగవంతుని పొందుటయే తన జీవిత లక్ష్యమని తెలియజేశాడు. అందుకు తల్లిదండ్రులు అంగీకరించలేదు. వివాహం జరిగి తీరవలెనని పట్టుపట్టారు. తనకు అయిష్టమైనను జన్మనిచ్చిన తల్లిదండ్రులను తృప్తిపరచడానికి వివాహానికి శివరామకృష్ణ అంగీకరించాడు. ఆదర్శ తనయుడు అనిపించుకున్నాడు. సుగుణవతి అయిన ఒక బాలికను చూసి శివరామకృష్ణకు వివాహం చేశారు. అప్పుడు అతని వయసు 17 సంవత్సరములు. శివరామకృష్ణలో రగులుకుంటున్న వైరాగ్య జ్వాలను వివాహ తొలకరి జల్లు ఆర్పలేకపోయింది. తన హృదయంలో నిండి ఉన్న అసంతృప్తి తొలకలేదు. తన మనసులో చెలరేగే భగవత్ సందర్శనాభిలాష కుంటుపడలేదు. సదా ఆలోచనా సాగరంలో ఈదులాడేవాడు. జీవిత పరిష్కారాన్ని ఊహిస్తూ వ్యధ చెందేవాడు. శివరామకృష్ణ భార్య వ్యక్తురాలైంది. తల్లిగారింట వైభవంగా కార్యక్రమము నిర్వహిస్తున్నారు. బంధుమిత్రులంతా హాజరయ్యారు. ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. షడ్రసోపేతంగా పిండి వంటలు తయారు చేస్తున్నారు. శివరామకృష్ణకు ఆకలి అధికంగా ఉంది. వెంటనే పాకశాల గుమ్మం వద్దకు వెళ్ళి నిలబడ్డాడు. నాకు ఆకలిగా ఉన్నది, ఆహారం వడ్డిస్తారా అని ప్రశ్నించాడు. కొంతసేపు ఆగమని పాకశాల నుండి జవాబు వచ్చింది. నా ఆకలి తీవ్రంగా ఉన్నది. నాకు పిండి వంటలు వడ్డించిన అవసరం లేదు. సామాన్య భోజనమును వడ్డిస్తే చాలు. లోనికి రమ్మంటారా అన్నాడు. ఎక్కువ కాలం నిరీక్షించిన అవసరం లేదు. త్వరగా పూర్తవుతుంది. అక్కడే ఉండు, ప్రవేశించకు అని పాకశాల నుండి సమాధానం వచ్చింది. ఆ సమాధానం ఇచ్చింది ఎవరో కాదు, తనకు కన్యాదానం చేసిన అత్తగారు. పరిణామక్షణం రావాలే గాని ఒక్క మాట చాలు మనిషి మారడానికి. అక్కడే ఉండు, ప్రవేశించకు అన్న మాటల భావాన్ని బాహ్యార్థంలో గ్రహించాడు. నిజమే, ప్రవేశించకు అన్న మాట సత్యవాక్కు. నిస్సారమైన సంసారిక జీవనంలో ప్రవేశించవలదని నాకు తెలియజేస్తున్నారు. గృహస్థాశ్రమ పొలిమేరల్లోనే నేను నిలబడాలి. జ్ఞాన సముపార్జనకు యత్నించాలి. క్షుద్బాధనే నివర్తించలేని ఈ మానవులు నాలో రగిలే ఆధ్యాత్మిక ఆకలిని ఎలా రూపమాపగలరు అని భావిస్తూ క్షణమైనా అక్కడ నిలవకుండా బాణంలా దూసుకుంటూ వెళ్ళిపోయాడు. బంధువులంతా వెతికారు. మిత్రులందరూ అన్వేషించారు. అనంతానికి ప్రయాణం సాగించిన వారు అన్యులకు అంతు చిక్కుతారా? వెతికి వెతికి వేసారిపోయారు. జాడ తెలియలేదు. తీవ్ర వైరాగ్యంతో బయలుదేరిన శివరామకృష్ణ సత్యాన్వేషణలో పరిభ్రమిస్తున్నాడు. ఆకలైనప్పుడు భిక్షకు వెళ్ళేవాడు. అక్షయపాత్రగా తన దోసిటినే ఉపయోగించేవాడు. నదీ తీరాలలో, వనప్రదేశాలలో ఎక్కువ కాలం గడిపాడు. భగవానుని సదా తన హృదయంలో భావించుకొని ధ్యానించేవాడు. నిలువ నీడలేని తనకు పూజలు సలపడానికి ప్రత్యేక మందిరాలు ఎలా లభిస్తాయి? తన హృదయంలోనే గుడి కట్టుకున్నాడు. తన మనోమందిరంలో పూజాగది నిర్మించుకుని భగవానుని పూజించసాగాడు. తాను ఆచరించిన ఈ మానసిక పూజను శివమానసిక పూజ అనే కీర్తనలో చక్కగా రచించారు. హే మహాదేవా, నీ వైభవం మనసుకు అతీతమైనది. నా మనసులో నిన్నెలా చిత్రించేది? సర్వాంతర్యామివైన నిన్ను ఏ చోట పూజించేది? ఏ ఆసనాన్ని నీకు సమకూర్చేది? నీ కరచరణాదులు సర్వత్రా వ్యాపించియుండా నీకు అర్ఘ్యపాద్య ఆచమనాదులను ఎలా సమర్పించేది?
శుద్ధ స్వరూపమైన నీకు స్నానమెలా చేయించగలను? ఆకాశాన్నే అంబరముగా ధరించిన నీకు ఏ వస్త్రాన్ని చుట్టబెట్టేది? నాగాభరణుడవై నీకు ఏ ప్రత్యేకమైన ఆభరణాలు అలంకరించగలను? జాతి కులాలకు అతీతుడైన నీకు యజ్ఞోపవీతం ఎలా సమర్పించేది? సుగంధభరితమైన భూమికి నీవు ఆధారభూతుడవైయుండా ఏ పుష్పాలతో నిన్ను అర్చించేది? స్వప్రకాశుడవైన నీ ఎదుట నేను సమర్పించే నీరాజనమేపాటిది? నీ శిరము ఊర్ధ్వలోకాలను దిగమించియున్నది. నీకు నేను ఛత్రము పట్టుట ఎట్లు? నటరాజసుందర, నీ ఎదుట నేను నాట్యం చేయగలనా? సామగాన లోలుడవైన నీ సన్నిధిలో నేను పాట పాడగలనా? సర్వవ్యాపకమైన నీకు ఎలా సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించేది? వాక్కు కందని నిన్ను గూర్చి ఏమని ప్రార్థించేది? హే జగదీశ్వర, నీవు నాకు ఏ వరాలు ప్రసాదించనవసరం లేదు. నా ఆత్మలో నేను లయించి ఆనందించేలా ఆశీర్వదించు అని కీర్తించాడు. శివరాముని ప్రార్థన సదాశివుని కదిలించింది. భగవదనుగ్రహంతో గురు సాన్నిధ్యం లభించింది. కామకోటి పీఠ శంకరాచార్యులైన పరమశివేంద్ర సరస్వతి స్వాముల వారి చరణ సన్నిధి చెంత చోటు లభించింది. పరమశివేంద్ర స్వాముల వారు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు. శివరాముని చూడగానే అతనిలో భాసించే చైతన్య దీపికను దర్శించారు. సదాశివ అని పిలిచారు. గురుసేవ చేస్తూ గురు పవిత్ర పద సరోజముల చెంత కఠోర సాధన ఆచరించారు. శ్రావ్యమైన కీర్తనలు అనేకములు రచించారు. తర్కశాస్త్ర పండితుడై తనపై దండయాత్ర సాగించిన ఎందరో పండితులను ఎదుర్కొని ఓడించారు. వ్యాస భగవానుని బ్రహ్మసూత్రములకు పతంజలి మహర్షి యోగసూత్రములకు భాష్యములు రచించారు. జ్ఞాని ఆంతరంగిక అనుభూతిని తెలియపరుచుచు ఆత్మవిలాసము అనే 65 శ్లోకముల చక్కటి గ్రంథమును రచించారు. తన రచనలన్నింటినీ తన గురుపాదాలకు అంకితం చేశారు. తాను నిమిత్తమాత్రుడనని భావించారు. గురుమహిమ వర్ణనాతీతమని శ్లాఘించారు. తాను రాసిన కీర్తనలలో చివరన పరమహంస గురు అను గురునామాన్ని కీర్తిస్తూ గానం చేశారు. గురువుగారి వద్దకు వచ్చు పండితులతో సందర్భానుసారంగా వాదన చేయుచుండేవాడు. సదాశివుని సునిశ్చిత విజ్ఞానమును ముందు పండితులు నిలువలేకపోయేవారు. శరణంటూ తలలు వంచేవారు. ఒకనాడు సదాశివునిచే పరాజితుడైన పండితుడు పరమశివేంద్ర గురువుల చెంత చేరి సదాశివుడు వాచా వేదాంతిగా తయారవుతున్నాడనియు, అతని వాచాలత్వం వాగాడంబరము జ్ఞాన విస్మృతిని కలిగించుచున్నదనియు ఫిర్యాదు చేస్తాడు. పరమశివేంద్రుల వారు సదాశివుని పిలిచి, సదాశివ, నీవు మౌనాన్ని పాటించేదెప్పుడు అని ప్రశ్నిస్తారు. గురుదేవా, మీ ఆజ్ఞ కొరకే వేచి ఉన్నాను. ఇప్పటి నుంచే మౌనవ్రతం ఆరంభించుచున్నాను అని గురుపాదాలకు ప్రణమిల్లాడు. ఆనాటి నుండి తాను శరీరాన్ని చాలించినంత వరకు మాట్లాడలేదు. ఆ క్షణం నుండి సదాశివుని స్వరపేటిక శాశ్వతంగా మోగబోయింది. తనకు తదనంతరం కలిగిన అనుభూతులను తెలియజేస్తూ కీర్తనలు రచించాడు. తన నిజస్థితిలో తాను నిలుచుటకు గురుకృపయే కారణమని తెలుపుతూ కీర్తన రచించాడు. నేనే బ్రహ్మమును, సద్గురు కృపచేత బ్రహ్మమును నేనే అయి ఉన్నాను. సద్గురు మహిమచే చిత్ స్వరూపము, ఉపనిషత్ ప్రతిపాదిత శుద్ధానందము, నిష్కళంకము, అచల సత్తా సాగరము, అమృతానంద స్వరూపమునైన బ్రహ్మముగా నేను అయి ఉన్నాను. ఆశాపాసములను సమూలముగా ఖండించునదియు, పంచకోశములకు అతీతమైనదియు, అనంతమైనదియు, సకల కారణముల వెనుక కారణమైనదియు, ఏకమైనదియు, అనేకమైనదియు, కాలాతీతమైనదియు, కలిదోషములంటనిదియు అయిన బ్రహ్మమును నేనే అయి ఉన్నాను. పరమశివేంద్ర గురువులకు అంతిమ సాష్టాంగ నమస్కారములు చేసి బ్రహ్మేంద్రుల వారు బయలుదేరారు. పసిబిడ్డవలే వివస్త్ర దేహముతో యాత్ర సాగించారు. మనసు నిరంతరము బ్రహ్మభావము యందు లయించి ఉండ దేహమును కర్మఫలాలకు వదిలేసి నిశ్చింతగా జీవించసాగారు. ఆత్మ సామ్రాజ్య పట్టాభిషిక్తుడై ఆనంద సింహాసనముపై ఆసీనుడై సదానంద స్వరూపుడై విరాజిల్లసాగారు. అయాచితంగా లభించిన ఆహారమును మాత్రమే భుజిస్తూ ఆదియును లభించనిచో బ్రహ్మానంద రసామృత పాన చిత్తుడై రంజిల్లసాగారు. నదీ తీరములో చితికిపోయిన పొదరిల్లనే తన గృహములో అరుదైన అనువైన ఇసుక తిన్నెల పడకపై పవళించి శుద్ధ సచ్చిదానంద స్థితిలో ఎరుకగలవాడే ఋషి అని తన ఆత్మవిలాస గ్రంథములో తెలియజేసి ఉన్నాడు. సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు పై శ్లోకంలో చేసిన వర్ణన తన ఆంతరంగిక జీవన వికాసమునకు ప్రతిబింబము. ఒకనాడు సదాశివ బ్రహ్మేంద్రుల వారికి విశ్రాంతి అవసరము కాగా ఒక పొలములో ధాన్యపు కుప్ప వద్ద కూర్చుండి విశ్రాంతి తీసుకుంటూ సమాధి నిమగ్నులయ్యారు. సూర్యాస్తమయం అయింది. ధాన్యమును వీక్షించు కాపలావాడు వస్తాడు. ధాన్యపు కుప్ప చెంత ఉన్న సదాశివుల వారిని చూస్తాడు. ధాన్యమును అపహరించుటకే తెంచిన తస్కరుడని భావిస్తాడు.
అతని కోపం ఆకాశాన్నంటింది. తన చేతనున్న కర్రతో బుద్ధి చెప్పాలనుకుంటాడు. కొట్టడానికి చేయి పైకెత్తాడు. ఎత్తిన చేయి ఎత్తినట్లే ఉన్నది. శరీరమంతా స్థాణువులా నిలిచిపోయింది. రాత్రంతా అలాగే రాతి బండలా నిలబడిపోయాడు కాపలాదారు. ఇందులో ఆశ్చర్యమేముంది? నిర్వికల్ప సమాధిలో బ్రహ్మానందానుభూతిని అనుభవిస్తున్న సదాశివ బ్రహ్మేంద్రులను హింసించనెవరితరము? తెల్లవారింది. సదాశివుల వారు సమాధి నుండి బహిర్ముఖమయ్యారు. తన ఎదుట శిల్పము వలె నిలబడి ఉన్న కాపలాదారుని చూసి చిరునవ్వులు చిందించారు. అంతే, కాపలావాని శరీరంలో చలనం ప్రారంభమైంది. సదాశివుల వారి వైభవమును ప్రత్యక్షంగా తిలకించిన ఆ కాపలాదారు స్వామి పాదాలపై పడి క్షమాభిక్ష కోరాడు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః. శత్రుమిత్రాదులను మానవమానములను సమానంగా భావించే బ్రహ్మేంద్రుల వారు నవ్వుకుంటూ త్వరగా నడుస్తూ వెళ్ళిపోయారు. సమాధి జ్ఞానం గల జీవన్ముక్తునికి బాహ్య ప్రపంచ ధ్యాస ఉండదు. జీవభ్రాంతిని పోగొట్టుకొనుట చేత అతనిలో అహంకార మమకారాదులు స్ఫురించవు. అజ్ఞానము గోచరించదు. తాను అనుభవించే సమాధి దేశకాలాదులకు పరిమితమైనది కాదు. నిరంతరము భాసించే సహజ సమాధి. రెండవ వస్తువు గోచరించని అద్వైత స్థితి. అతడే ముక్త పురుషుడు. ఒకనాడు కావేరీ నదీ తీరంలో ఇసుక తిన్నెలపై ఆసీనుడై నదీ తరంగాలను వీక్షిస్తూ అప్రయత్నంగా సమాధిలో ప్రవేశించారు. బాహ్య ప్రపంచ స్మృతి కోల్పోయాడు. అది వర్షాకాలము. కుండపోతగా వర్షం కురియుచున్నది. ఉన్నను సదాశివుల వారు చలించలేదు. నదిలో నీరు పెరుగుచున్నది. అయినను స్వామి కదలడం లేదు. పైనుండి వెల్లువ వస్తున్న సూచనలు తెలుస్తున్నాయి. ప్రజలంతా గుమిగూడి అక్కడి నుండి వెంటనే లేచి రమ్మని, లేచో వరద ముంచెత్తే ప్రమాదమున్నదని ఎంతగా గోల చేసి చెబుతున్ననో మా సదాశివుల వారికి వినిపించలేదు. నిజమే కదా, ఇంద్రియ మనోబుద్ధులు అంతర్ముఖమైన జ్ఞానికి బాహ్య శబ్దాలు ఎలా వినిపిస్తాయి? వరద రానే వచ్చింది. ప్రజలంతా పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టు మీదకు దూరంగా నిలబడ్డారు. చలించకుండా సమాధి స్థితిలో ఉన్న సదాశివ బ్రహ్మేంద్రులు ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఆత్మజ్ఞానులైన సదాశివ బ్రహ్మేంద్రుల వారి నిష్క్రమణ అలా జరిగినందుకు ప్రజలంతా చాలా వ్యధ చెందారు. 3 నెలలు గడిచింది. కావేరీ నదీ తీరంలో ఒక రైతు ఇసుక త్రవ్వి బండిని నింపుతున్నాడు. ఆహా, ఏమి ఆశ్చర్యం! అతని పారకు రక్తపు మరకలు కనిపించాయి. విస్మయముందిన ఆ రైతు పార అవతల పెట్టి జాగ్రత్తగా ఇసుకను తీసి చూశాడు. ప్రశాంతమూర్తి వలె సదాశివ బ్రహ్మేంద్రుల వారు ధ్యాన స్థితిలో ఉన్నారు. ఆ అద్భుత దృశ్యాన్ని ఊరి ప్రజలంతా చూసి దిగ్భ్రాంతి చెందారు. సదాశివ బ్రహ్మేంద్రుల వారు అపరశివావతారమని భావించారు. స్వాముల వారికి సాష్టాంగ నమస్కారములు చేయుచు జై జై ధ్వానాలు చేశారు. జ్ఞానికి శరీరము ఉండవచ్చు కానీ అతను శారీరక పరిధిలో ఉండదు. శరీరానికి అవధులున్నాయే గాని జ్ఞానికి లేవు. శరీరం ముక్కలైపోయినను ఖండములైన ఆ దేహ భాగాల ద్వారా జ్ఞాని అఖండ స్వరూపమై వెలుగొందగలడు. ఎవరికి ప్రాపంచిక విషయవాసన లడిగి నిర్మలత్వం భాషించునచో, ఎవరి శరీర భాగములు అనేకత్వముతో గోచరించుచున్నను తాను అఖండమై వెలుగుంచుచున్నాడో, ఎవని చిత్తము నిశ్చింతగానున్నదో నిర్వికారమై ఉన్నదో అతడే జీవన్ముక్తుడు అని ఆదిశంకరులు వివేక చూడామణిలో తెలియజేశారు. దేహధ్యాస లేకుండా కావేరీ నదిలో ఇసుకలో కూరుకుపోయినను చిరంజీవి వలె పునర్దర్శనమిచ్చిన సదాశివ బ్రహ్మేంద్రుల వారి ఆధ్యాత్మిక వైభవమును గాంచి స్తంభించి నిలబడి ఉన్న జనసమూహముపై తన చల్లటి చూపులను ప్రసరింపజేసి చిరునవ్వును అందించి మహోత్కృష్టమైన తన స్థితిని తెలియజేయు ఒక కీర్తనను రచించారు. నేను పరిశుద్ధ జ్ఞానస్వరూపుడను, సదానంద స్వరూపమైన జ్ఞానస్వరూపుడను, అంతరాత్మను నేను, సర్వవ్యాపకమైన సత్తా స్వరూపమును, శతకోటి పర్యాయములు ఉపనిషత్తులలో ప్రబోధించబడిన బ్రహ్మమును నేనే. నేను నిత్యుడను, భయరహితుడను, అద్వితీయుడను, నేను సదా జ్ఞానస్వరూపుడను, నేను కేవలం సాక్షిమాత్రుడను, పక్షపాతరహితుడను, మోక్షస్వరూపుడను, ఓంకారముచే తెలియబడువాడను, సూక్ష్మ స్వరూపమునై ఉన్నాను, నిష్కళంకుడను, అద్భుతమైన ఆత్మస్వరూపుడను, నేను సదా జ్ఞానస్వరూపుడను. ప్రజలందరూ ఆశ్చర్యచకితులై కీర్తనను చదువుచుండా సదాశివ బ్రహ్మేంద్రులు నవ్వుతూ నడిచి వెళ్ళారు. ఒకసారి కుర్తాలం జలపాతం నుండి తిరునల్వేలికి స్వామి వస్తుంటారు. మార్గమధ్యంలో కట్టెల వ్యాపారం చేయువారు కనిపిస్తారు. అడవిలో కొట్టిన కట్టెలను ఒక చోట ప్రోగు చేస్తుంటారు. సదాశివుల వారిని చూడగానే, ఏయ్ ఇలా రా
నీవు కట్టె మొద్దులాగానే కనిపిస్తున్నావు. ఈ కట్టెలను తీసుకెళ్లి ఆ పోగులో వేయమని కట్టెల మోపును స్వామిపై ఉంచుతారు. స్వామి మారు పలకరు. కట్టెలన్నీ శ్రమించి మోస్తారు. పని పూర్తి చేసి తన దారిన తాను పోతుండగా కట్టెల వ్యాపారులు పిలిచి, ఓ కొయ్యబొమ్మ, ఎంతవరకు తమ ప్రయాణం అని ఎగతాళి చేస్తారు. తోటి మనిషి చేత సేవ చేయించుకొని ప్రతిఫలంగా పరాచకాలు అందిస్తున్న వ్యక్తులు మానవులేనా? కాదు, రాక్షసత్వానికి ప్రతిరూపాలు. సమదర్శన యోగులైన సదాశివుల వారు నవ్వుతూ నడక సాగిస్తారు. ఆప్తకామునికి జరిగిన అన్యాయానికి అగ్నిదేవుని హృదయం భగ్గుమంది. చూస్తుండగానే కట్టెల మోపులు కాలి భస్మమయ్యాయి. ఆ సంఘటనను చూసి కట్టెల వ్యాపారులు కలత చెందిన వారై సదాశివుల వారిని క్షమాభిక్ష కోరాలని ప్రయత్నించారు. అప్పటికే స్వాముల వారు వెళ్ళిపోయారు. ప్రాపంచిక మానవులు జ్ఞానిని సమీపించడం అసంభవమన్నంత దూరంగా వెళ్ళారు. జ్ఞానులైన వారంతా తాము నివసించిన సమాజంలో ఎన్నో బాధలకు గురయ్యారు. అసూయాపరుల అనర్థ ఆవేశాలకు, మత్సరగ్రస్తుల ఈర్ష్యా ద్వేషాలకు ఆహుతయ్యారు. అజ్ఞానంలో చరించే ప్రాపంచిక మానవులు జ్ఞాని సంచరించే అద్వైత శిఖరాలను దర్శించలేరు. తాము దర్శించలేని భూమికలను గురించి అర్థం చేసుకునేందుకు ప్రయత్నించుటకు బదులు అపార్థం చేసుకోవడానికి సిద్ధపడతారు. జ్ఞానానికి అజ్ఞానానికి అనాదిగా జరుగుతున్న సంఘర్షణే ఇది. ఆత్మజ్ఞాన విలపితుడై అవధూత వలె సంచరిస్తున్న సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారిని పిచ్చివాడని పిలువసాగారు. పరమశివేంద్ర స్వాముల వారి దగ్గరకేగి తమ శిష్యుడు పిచ్చివాడయ్యాడని ఫిర్యాదు చేశారు. ఆ మాటలు విన్న పరమశివేంద్రుల వారు, సదాశివుని వలె పిచ్చివాడనయ్యే భాగ్యం నాకెప్పుడు వస్తుందో అని సెలవిచ్చారు. జ్ఞానిని జ్ఞానియే అర్థం చేసుకోవాలి. పరమశివేంద్రుల వారే అర్థం చేసుకున్నవారు అరుదు. అపార్థం చేసుకొని ఆపదలకు గురి చేసిన వారే అధిక సంఖ్యలో ఉండేవారు, ముఖ్యంగా పండితులు. ఒకనాడు సదాశివుల వారి జ్ఞానధాటిని తట్టుకోలేకపోయిన వారంతా ఈనాటి పరిస్థితిని అవకాశంగా గ్రహించి ఆయనను కాటు వేయడానికి కోడెత్రాచుల్లా తయారయ్యారు. సదాశివ బ్రహ్మేంద్రుల వారు జ్ఞాని కాదనియు, అతని మౌనం ఒక బూటకమనియు, అవధూత వలె తాను తిరుగుట ఒక నాటకమనియు నిందించసాగారు. నిందాస్తుతులను సమానంగా భావించే సదాశివుల వారిని ఈ వ్యర్థ ప్రసంగములు కదిలించలేకపోయాయి. ఎప్పటిలాగే స్వామి నవ్వుతూ వెళ్తుండేవారు. ఒకనాడొక ఛాందస బ్రాహ్మణుడు సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారిని తీవ్రంగా ఎదుర్కొంటాడు. తన ప్రవర్తన శాస్త్రసమ్మతం కాదని తెలియజేస్తాడు. అవధూతలా సంచరించి లోకాన్ని తాను మోసం చేస్తున్నట్లు ప్రకటిస్తాడు. తన ఈ ప్రవర్తనకు శాస్త్ర ప్రమాణము తెలుపనిచో ఇక్కట్లకు గురి కావలసి వస్తుందని బెదిరిస్తాడు. అంతవరకు స్థాణువులా నిలబడి వింటున్న సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు నదీ తీరంలో నిలబడి ఉన్న చాకలివాణిని సమీపించి నోరు తెరవమని సైగ చేస్తారు. అతని నాలుకపై తన అమృత హస్తంతో కొన్ని అక్షరాలు రాస్తారు. అంతే, నిరక్షర కుక్షి అయిన చాకలి వేదమంత్రాలను ఉచ్చరిస్తాడు. ఆనాడు జ్ఞానదేవుల వారు మహిషముచే వేదాన్ని పలికించారు. ఈనాడు సదాశివ బ్రహ్మేంద్రులు చాకలివానిచే శృతి మంత్రాలు వినిపించారు. మహాత్ముల కరుణ ప్రవసరించాలే గాని సాధించలేని కార్యమేముంటుంది? స్వాముల వారిని నిందించిన బ్రాహ్మణుని వద్దకు వెళ్ళి చాకలి వేదవాంగ్మయాన్ని వినిపించసాగాడు. సదాశివేంద్రుల వారి ప్రవర్తనను సమర్థించు శృతి మంత్రాలను ప్రమాణంగా తెలియజేశాడు. అతీత జ్ఞానభూమికలో నివసించే జ్ఞాని వేదోక్త కర్మకాండకు అతీతుడని ప్రబోధించాడు. మహాత్ముని ఔన్నత్యాన్ని వేదము తెలియజేయుచుండా వేదమును అనుసరించవలసిన అవసరం మహాత్మునికి లేదని శృతి సమ్మతంగా తర్కయుక్తంగా వాదించాడు. పండితుని ఓడించాడు. బ్రాహ్మణునికి జ్ఞానోదయమైంది. సదాశివేంద్రుల అనుగ్రహంతో చాకలి పండితుడయ్యాడు. వేదవాంగ్మయాన్ని ఆపోషించను పండితునికి ఆ జ్ఞానం నశించలేదు. కలత చెందిన మనసుతో కళ్ళ వెంబడి కన్నీళ్లు రాలుచుండా తాను తరించే మార్గమేదో తెలియజేయవలసిందని సదాశివ బ్రహ్మేంద్రుల వారి పాదాలపై పడి దుఃఖిస్తాడు. చింత తీరే మార్గాన్ని బోధించి అనుగ్రహించమని ప్రార్థిస్తాడు. కరుణాసముద్రుడైన సదాశివేంద్ర స్వాముల వారు తరుణోపాయంగా ఒక కీర్తన రచించి ఇస్తారు. చింతయే లేదు వారికి, చింతయే లేదు. ఇంద్రియములను అరికట్టిన వారికి, మనసును నిగ్రహించిన వారికి, దయాద్ర హృదయులకు, మహాపురుషుల సంశ్రయము బడిసిన వారికి చింతయే లేదు. త్రికాలములందు కామాన్ని జయించి ఇంద్రియముల గర్వమణిచిన వారికి చింతయే లేదు. సద్గురుత్తముడైన పరమహంస గురుదేవుల పావన చరణములు ఆశ్రయించిన వారికి, బ్రహ్మానంద రసమును పానము చేసి తృప్తి చెందిన వారికి చింతయే లేదు. అలాంటి వారికి చింత లేదు, చింత రాదు. తిరుచెందూరులో ఒకనాడు వివాహం జరుగుచుండగా సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు ఆ వైపున నడిచి వస్తుంటారు. వివాహ మండపం అత్యద్భుతంగా అలంకరించబడి ఉంది. భజంత్రీలు మిన్నుముట్టేలా శబ్దతరంగాలను విరజిమ్ముతున్నారు. పెళ్లివారంతా అమితానందంతో తిరుగాడుతున్నారు. పెళ్లి కుమార్తెను ఇంతలో త్రాచుపాము కరిచింది.
ప్రథమ చికిత్స చేయుచుండగానే ఆవిడ మరణించింది. కాలికి రాసిన పారాణి ఆరకముందే కాటికి ప్రయాణం చేయవలసి వచ్చింది. 2 నిమిషాల క్రితం ఆనందోత్సాహాలకు ఆలయమైన వివాహ మండప ప్రాంగణం విషాద ఛాయలతో శోకగ్రస్తమై దుఃఖాలయంలా మారిపోయింది. ఈ విచిత్ర పరిణామాన్ని చూస్తున్న సదాశివేంద్ర స్వాముల వారి హృదయం ద్రవించింది. పెళ్లి కుమార్తెను సమీపించారు. మూతబడి ఉన్న కనురెప్పలను తెరిచారు. చైతన్యహీనమైన ఆ నేత్రాలలో తన అమృత దృష్టిని సారించారు. అంతే, నిద్ర నుండి లేచినట్లు పెళ్లి కుమార్తె లేచింది. భజంత్రీలు తిరిగి ధ్వనింపసాగారు. పెళ్లి పందిరి కళకళలాడసాగింది. పెళ్లివారి హృదయాలు ఆనందసాగరములై పొంగుతున్నాయి. ఆహా, కాల ప్రభంజనమా! మాయా నిర్మిత ప్రపంచంలో దుఃఖమెంతసేపు, సుఖమెంతవరకు? అందరి దృష్టి సదాశివ బ్రహ్మేంద్రుడిపై పడింది. వధూవరులు స్వామి పాదాలపై పడ్డారు. స్వామి యుగపురుషుడని ప్రజలంతా కీర్తిస్తున్నారు. మానావమానాలను సమానంగా భావించే సదాశివేంద్రులు చిరునవ్వు నవ్వి చల్లగా చూస్తూ మెల్లగా కదిలిపోయారు. జై జై సదాశివ సద్గురుకి. సదాశివేంద్రుల వారు దారిని పోతుండగా కొందరు ముస్లిం యువకులు చూస్తారు. దిగంబరి అయి సంచరిస్తున్న స్వామి పరిస్థితి వారికి అర్థం కాలేదు. ఆ మార్గంలోనే నడిచి వెళుతున్న ఒక హిందువుని పిలిచి కారణమును గూర్చి ప్రశ్నించారు. స్వామి ఆత్మానందమును పానము చేయు పరమహంసయనియు, నశించే శరీరము తాను కాదని శరీరమును తెలుసుకునే క్షేత్రజ్ఞుడే తాననియు, అందుచేతనే దేహధ్యానము వదిలి తిరుగుతున్నారని హైందవుడు తెలియజేస్తాడు. వారిలో మతద్వేషం గల ఒక ముస్లిం దుండగుని మనసు చివుక్కుమంది. జీవకారుణ్యమన్నా లేక స్వామి వెంట నడిచి కత్తితో స్వామి చేతిని ఖండిస్తాడు. చేయి తెగి భుజాన్నంటుకుని వేలాడుతున్నది. రక్తం ప్రవాహంలా స్రవించుచున్నది. ప్రశాంత వదనంతో బాధారహితంగా సదాశివేంద్రులు నడిచి వెళ్తుంటారు. స్వామి కరమును ఖండించిన ముస్లిం యువకుడు అచ్చెరువుంది స్వామి ఎదుట నిలబడి, స్వామి మీ చేయి తెగి రక్తం కారుచున్నదని తెలుపుతాడు. అంతవరకు స్వామికి చేయి ధ్యాసే లేదు. ముస్లిం యువకుడు చెప్పగానే మరొక కరముతో ఖండించబడిన చేయిని తాకుతారు. రక్త ప్రవాహం ఆగుతుంది. చేయి మళ్ళీ యథాప్రకారం ఆరోగ్యవంతం అవుతుంది. తాను చేసిన తప్పిదమునకు దుఃఖిస్తూ స్వామి పాదాలపై పడిన ముస్లిం యువకుని ఉద్దేశించి ఒక కీర్తన వ్రాసిస్తారు. తాను అవ్యక్తమై అనిర్దేశ్యమై అలరారు సచ్చిదానంద స్వరూపమైన ఆత్మయే కాని క్షీణించే శరీరము కాదనియు, ఆ విషయంలో సందేహం అవసరం లేదనియు తెలియజేశారు. ఆత్మ పుట్టుకలేనిది, నశించనిది, రెండూ కానిది, అనంతమైనది కనుక శాంతస్వరూపమైన బ్రహ్మచింతనమే చేయదగిందని సెలవిచ్చారు. సంసార పరితాపములను వదిలి ఆనందరూపమై విలసిల్లు ఆత్మయందు జిల్లయించువానికి సందేహం అవసరం లేదనియు, అట్టి పరిపూర్ణ ఆత్మ సుఖమును గురు పాదాల చెంత అనుభవమునకు తెచ్చుకుని తరించమని తెలియజేశారు. సదాశివ బ్రహ్మేంద్రుల వారు శరీరానికి పరిమితులు కారు. దేహేంద్రియ మనోబుద్ధులు నిరంతరం ఆ మహాత్మునికి సేవ చేస్తున్నాయి. దేశ కాలాదులను అతిక్రమించిన పుణ్యపురుషుడు ఆయన. ఒకే సమయంలో సదాశివుల వారు అనేక చోట్ల కనిపించినట్లు కూడా ఉన్నది. సాగరమున అలలు ఏర్పడినట్లు ఒక్కొక్కసారి వారి నుండి మహిమలు ప్రకటింపబడేవి. అంతేగాని మహిమలు ప్రదర్శించాలనే అభిలాష వారికి లేదు. శిష్యగణాన్ని తయారు చేసుకోవడంలో కానీ ప్రజా ప్రశంసలను అందుకోవడంలో కానీ వారికి అభిరుచి లేదు. పసిపిల్లలంటే వారికి చాలా మక్కువ. శాస్త్రజ్ఞానము కలదన్న గర్వముతో విర్రవీగే అహంకార పండితుల కన్నా అమాయకంగా జీవించి భగవంతుని నిర్మలత్వానికి ప్రతిరూపాలై వెలుజిల్లే పిల్లలంటే సదాశివుల వారికి చాలా ఇష్టం. చివరి దశలో స్వాముల వారు సంచారము మాని నేరూరులోనే స్థిరముగా ఉండిపోయారు. ఒకనాడు స్వామిని పిల్లలు చుట్టుముట్టి మధురలో జరిగే సుందరేశ్వరుని తిరునాళ్ల చూడవలేనని కుతూహలంగా ఉందని వారి మనోభిప్రాయాన్ని తెలియజేస్తారు. దీనదయాళుడైన సదాశివ బ్రహ్మేంద్రుల వారు చిరునవ్వు నవ్వి కళ్ళు మూసుకోమని ఆ పిల్లలకు సైగ చేస్తారు. పిల్లలు కళ్ళు మూసుకోగానే మధురలో ఉంటారు. స్వామి పిల్లలకు తిరునాళ్లు చూపించి తినుబండారములు కనిపెట్టి మళ్ళీ కళ్ళు మూసుకోమని సైగ చేస్తారు. పిల్లలు అలా చేయగానే మళ్ళీ నేరూరులో ఉంటారు. పసిబిడ్డల ద్వారా విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. సదాశివ బ్రహ్మేంద్రుల వంటి జ్ఞానులు చేయలేని పని ఏముంటుంది? అయితే వారు ఏది చేసినా స్వలాభాపేక్షతో చేయలేదు. ప్రజాగౌరవాన్ని ఆశించి ప్రదర్శించలేదు. కీర్తి ప్రతిష్టలను ఆర్జించాలని ప్రకటించలేదు. పరుల కొరకు అభిమానరహితంగా ప్రదర్శించారు. జీవకారుణ్య బుద్ధితో చేశారు. మధురలో పసిపిల్లలకు తిరునాళ్లు చూపించిన సమయంలోనే సదాశివ బ్రహ్మేంద్రుల వారు కాశీ, నేరూరు, కంచి, పూరి మొదలగు చోట్ల కూడా కనిపించారు. సదా ఆత్మస్థితుడై ప్రారబ్ధాధీనమైన కాయముతో ఉదాసీనంగా సంచరిస్తూ ఏదీ కోరకుండా ఎవరినీ కాదనకుండా అందరినీ ప్రేమిస్తూ ద్వేషించిన వారికి సైతం ప్రేమనందిస్తూ వెళ్ళిన ప్రతి చోట మంచిని పంచుతూ తామరాకుపై నీటిబొట్టు వలె దేహముతో సంబంధం కలిగి మనుగడను సాగిస్తున్న సదాశివేంద్రుల వారు శరీరాన్ని పరిత్యజించి
ఆనందాత్మగా మిగిలిపోయే సమయం ఆసన్నమైనది. ప్రారంధం నశించినది. దేహంతో తనకున్న సంబంధం తొలగిపోయింది. ఒకనాడు సదాశివ బ్రహ్మేంద్రుల వారి భక్తుల అందరిని పిలిచి తన అంతిమ సందేశాన్ని వ్రాశారు. పాంచభౌతికమైన ఈ శరీరాన్ని నేను త్యజించేస్తున్నాను. ఇక్కడ ఒక గుంట తవ్వి అందులో నా శరీరం ఉంచి సమాధి చేయండి. సమాధిపై బిల్వ మొక్కను నాటండి. సమాధి జరుగు సమయానికి కాశీ నుండి ఒక బ్రాహ్మణుడు శివలింగమును తీసుకుని వస్తాడు. ఆ శివలింగం శ్వేతవర్ణంతో ఉంటుంది. శివలింగమును సమాధి ముందు ప్రతిష్ఠ చేసి నిత్య పూజ జరిగేలా చూడండి. భగవంతుని నమ్మి జీవించండి. ప్రపంచము అస్థిరము, అశాశ్వతము. భగవానుడు హృదయ కుహరములో ఉన్నాడు. కదిలే ఇంద్రియాలను, కదిలించే మనస్సును కట్టివేసి ఆత్మధ్యానంలో స్థిరపడండి. సత్యాత్మను తెలుసుకోండి. సత్యాన్ని విశ్వసించండి. సత్యమే మిమ్మల్ని నడిపిస్తుంది అని రాశారు. సదాశివేంద్రులు దివ్య పారవస్య స్థితిలోనున్నారు. భక్తుల నేత్రాలు చెమ్మగిల్లుతున్నాయి. కొందరు దుఃఖాన్ని ఆపుకోలేక విక్కి విక్కి ఏడుస్తున్నారు. తమ ముందు కదలాడే చైతన్య స్వరూపమును ఇక దర్శించలేము కదా అని శోకగ్రస్తులై ఉన్నారు. ఒక భక్తుడు ఆవేశపూరితుడై, భగవాన్, మిమ్మల్ని వదిలి మేము జీవించలేము. మీరు వెళితే మాకింకెవరు దిక్కు? మేము భగవంతుని చేరేదెలాగూ? భగవంతుని సాన్నిధ్యాన్ని పొందుటకు మేమేం చేయాలి? తెలియజేయండి అంటూ బోరున ఏడుస్తాడు. అంతర్ముఖులవుతున్న సదాశివ బ్రహ్మేంద్రుల వారు తీవ్ర ప్రయత్నంతో కళ్ళు తెరుస్తారు. దుఃఖిస్తున్న భక్తుని చూస్తారు. బ్రహ్మమును చేరు మార్గమును తెలియజేయమని భక్తుడు విలపిస్తున్నాడు. బ్రహ్మము లేని చోటెక్కడా? అంతటా నిండియున్న బ్రహ్మమును చేరేదేమిటి? అందరూ బ్రహ్మములోనే ఉన్నారు. చివరి కీర్తన ద్వారా తమ అంతిమ సందేశాన్ని వ్రాసిచ్చారు. ఉన్నదంతా బ్రహ్మమే. అంతటా నిండియున్న భగవంతుని గూర్చి ఎలా చెప్పాలి? ఎలా వ్రాయాలి? ఎలా చదవాలి? ఎలా గానం చేయాలి? ప్రబోధం ఎలా జరగాలి? ప్రబోధించబడేవారెవరు? నిరంతరం నేనే బ్రహ్మమనుల భావనతో ఉండిపోవడమే ముక్తి, నిండి ఉండటమే మోక్షము అని తెలియజేశారు. నాటకం ముగియగానే తిరపడినట్లు చైతన్యంలో లయించగానే నేత్రాలు మూతపడ్డాయి. సదాశివ బ్రహ్మేంద్రుల శరీరము అంతిమ శ్వాసను వదిలింది. అదే సమయానికి శ్వేతలింగమును తీసుకుని ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు. తను కాశీ నుండి వచ్చుచున్నాననియు ఒక మహాత్ముని ఆజ్ఞ మేరకు ఇలా తెచ్చి తిననియు తెలియజేస్తాడు. త్రికాలవేదులైన జ్ఞానుల సత్యవాక్కులు వృధా పోతాయా? సదాశివేంద్రుల వారి భౌతిక కాయాన్ని సమాధి చేసి దానిపై బిల్వ మొక్కను నాటారు. సమాధి ముందు శివలింగమును ప్రతిష్ఠించారు. నవరాత్రి ఉత్సవములు, మహాసమాధి పర్వదినము ఇప్పటికీ చాలా ఘనంగా జరుపుతుంటారు. సమాధి మందిరంలో నిత్య కైంకర్యమునకు గాను ఒక గ్రామాన్ని వ్రాసి ఇచ్చారు ఉరుక్కోట రాజావారు. ఇప్పుడు కూడా నవరాత్రి సమాధి దినోత్సవములు ఉరుక్కోట సంస్థానం వారే నిర్వహిస్తుంటారు. వారి కథలతోనూ వేదాంతోపన్యాసములతోనూ సదాశివ బ్రహ్మేంద్రుల వారి కీర్తనలను గానం చేయు కచేరీలతోనూ ఆ మహోత్సవములు వైభవంగా కొనసాగుతున్నాయి. కదిలే కొయ్యబొమ్మల చూచువారికి కనిపిస్తూ తన జీవితకాలంలో లోక కళ్యాణం చేశారు. ఈనాడు కదలని బిల్వవృక్ష రూపంలో ఆశ్రితులను అనుగ్రహిస్తూ కాపాడుతున్నారు. జ్ఞాని లోకాన్ని ఆశీర్వదించడానికి శరీరం అవసరమా? పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శ్రీ దీనబాంధవాయ నమః. జై శ్రీరామ్.